జోగిపేటలో పుట్టిన అమ్మాయి సో హైదరాబాద్కి ఎట్లా వచ్చింది? సో ఈ స్టోరీ అంటే ఈ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది అంటే ఫిలిం ఇండస్ట్రీ సైడ్? జోగిపేటలో పుట్టిందంటే మెదక్ చర్చ్ ఐడియా ఉంది ఉంది ఐడియా ఉంది. ఆ చర్చ్ హాస్పిటల్లో పుట్టిన. ఓకే. జోగిపేటలో మా అమ్మయ్య మా తాత వాళ్ళు ఉంటుండే. దాని తర్వాత అక్కడ హైదరాబాద్లో వస్తే ఇంగ్లీష్ మీడియం చదవచ్చు, అక్కడ తెలుగు మీడియం ఉన్నది కదా అని సరే అని మా మేనత్త వాళ్ళు పెద్ద అత్త, మా నాన్నకి 4 సిస్టర్స్, మా నాన్న 4, 3 పెద్ద అక్కలు, ఒక చిన్న చెల్లె. సో ఇక పెద్ద అత్త మా మనసలిపురంలో ఉంటుండే, వాళ్ళ దగ్గర ఇచ్చారు. ఒక 5 ఏళ్ళు ఉన్నాం ఆడ. అట్లా నేను ఫస్ట్ హైదరాబాద్కి వచ్చిన, మా ఫ్యామిలీ అట్లా అక్కడనే ఉంటుండే. నేను మా 2 చెల్లె ఉంటుండే. 5 ఏళ్ళు అదొక టార్చర్, చైల్డ్ అబ్యూస్ అదంతా అయిపోయినాక మళ్ళీ మా పేరెంట్స్ 94లో ఇంకా హైదరాబాద్కి వచ్చేసారు. అమ్మాయా మా పేరెంట్స్ వచ్చేసారు, ఇప్పుడు ఊపిరి పీల్చుకోవచ్చు అనుకుంటే మా అమ్మ నాన్న కూడా సేమ్ టార్చర్. షేట్ ఈ ట్రామా తప్పట్లేదే అని చిన్నప్పుడే ఫిక్స్ అయిపోయింది అనమాట. నాకు ఇట్లా ఆల్గరిథం వేసుకొని వచ్చేసిన ఈ జన్మకి, ఇంకటికి అడ్వెంచర్ మినిమం అని చెప్పి ఇట్లా డిసైడ్ చేసుకొని వచ్చేసినట్టున్నా. సో అట్లా నడుస్తుంది. బ్యాండ్ అవుతుంటుంది చిన్నప్పటి నుంచి. కొద్ది గొప్ప ఒక 1 year నుంచి చల్లబడ్డా లైఫ్లో. అంతేనా? సో